పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, తపస్సు కాలం మొదటి ఆదివారం వాక్య ధ్యానాంశానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము దివ్యవచనములు 1వ వచనము నుండి. ఆ కాలములో యేసు సైతానుచే శోధించబడుటకై ఆత్మ వలన ఎడారికి కొనిపోబడెను. 40 రేయింబవళ్ళు ఉపవాసములతో గడిపిన పిదప ఆయన ఆకలిగొనును. అంతటా సైతాను ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాళ్లను రొట్టెలుగా మార్చునట్లు ఆజ్ఞాపింపుము అనెను. మానవుడు కేవలము రొట్టె వలన జీవింపడు, దేవుని నోటి నుండి వెలువడు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నది అని యేసు ప్రత్యుత్తరమిచ్చును. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేడు మనము తపస్సు కాల మొదటి ఆదివారములో ప్రవేశిస్తూ ఉన్నాము. నేటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు ఒక క్రైస్తవుడిగా ఉన్నప్పుడు ఎదుర్కొనే శోధనలో తాను ఏ విధంగా దేవుని సువార్తను విశ్వసించి దైవరాజ్యములో చేరగలుగుతాడో ధ్యానించమని, సైతాన శోధనని ఏ విధంగా ఎదిరించాలో మనల్ని ధ్యానించమని మనల్ని నేటి పఠనాలు ఆహ్వానిస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాల మొదటి ఆదివారం నాడు తల్లి శ్రీ సభ మనకు సాధారణంగా యేసు ప్రభువు సైతాన శోధనకు గురైనటువంటి ఘట్టాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఈ సంప్రదాయం ప్రకారమే ఈరోజు మనకు మత్తయి శుభవార్తలో గల సైతాను శోధన అనేక వృత్తాంతం గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. మొదటిది రాయని రొట్టెగా మార్చమనే శోధన. దైవ కుమారుడుగా యేసు ప్రభువు గల దివ్య శక్తులను తన స్వార్థం కోసం, స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకోమనే శోధన. కానీ ప్రియుల బిడ్డలారా, యేసు ప్రభువు ఈ శోధనకు లొంగిపోలేదు. ఇహలోకములో మానవ స్వభావంతో తను కొనసాగిస్తున్నటువంటి భౌతిక జీవనంలో అనునిత్యం అనుక్షణం తండ్రి దేవునికి, తండ్రి భగవానుడు పలికే మాట మీద ఆయన ఆధారపడి జీవించ తలచుకున్నారు. రెండవది, నన్ను ఆరాధించినచో రాజ్యములు సర్వాధికారము దాని వైభవము నీ సొత్తు అగును అని సైతాను శోధిస్తూ ఉంది. ఈ రెండవ శోధనకు కూడా యేసు ప్రభు తన జీవితంలో అనేక పర్యాయాలు ఎదుర్కొని ఉంటారు. సృష్టిపై, లోకం మీద తన తండ్రి భగవానుడికి గల సర్వ అధికారాలు, విశ్వమంతటా విరాజిల్లిన దేవుని మహిమ ప్రభావాలను ఆయన నిర్మించడానికే యేసు ప్రభువు మనుష్యావతారం దాల్చారు. దేవుని ప్రణాళిక ప్రకారం యేసు ప్రభువు తన శ్రమల, మరణ, పునరుత్థానాల ద్వారానే సృష్టిని పునర్నిర్మించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఇక మూడవది, నీవు దేవుని కుమారుడవైనచో ఇచ్చడి నుండి క్రిందకు దూకుము అని మూడవ శోధన ప్రభుకి ఎదురయ్యింది. సాక్షాత్తు ప్రియబిడలారా, ప్రభువైన దేవుని విశ్వసనీయతను పరీక్షించే శోధన తండ్రి దేవుని పట్ల యేసు ప్రభుకు గల విశ్వాసాన్ని, వినయశీలాన్ని పరీక్షకు పెట్టే శోధన. అయితే సైతాను కల్పించిన అన్ని శోధనలలోనూ జయించినట్లే యేసు ప్రభువు ప్రియులారా ఈ శోధనను కూడా జయించారు. ప్రభువైన నీ దేవుణ్ణి శోధింపరాదు అంటూ సైతానుని తరిమి కొట్టారు. యేసు ప్రభు ఎన్నడూ తన తండ్రి విశ్వసనీయతను ప్రశ్నించలేదు, పరీక్షించుకోలేదు. ప్రియులకు దేవుని బిడలారా, ఈ మూడు శోధనలు కూడా మన అనుదిన జీవితంలో మనకి ఎదురవుతూనే ఉంటాయి. ఎన్నో సందర్భాల్లో మనకు శారీరక పరంగా, ఈ లోకానుసార పరంగా ఆ ప్రభు మీద ఉన్న విశ్వాస విషయంలో అనేక సందర్భాల్లో సైతానుడు కుయుక్తుల ద్వారా మన విశ్వాసాన్ని భంగపరచాలని, విశ్వాస జీవితంలో మన కిందకి నెట్టాలని వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. మరిటువంటి శోధన సమయంలో మనందరము కూడా ఆ సైతాను మీద విజయం సాధించాలంటే మనందరం కూడా
ఒక ముఖ్యమైనటువంటి ఆయుధం కలిగి ఉండాలి. ఆ ఆయుధమే ప్రార్థన అనే ఆయుధం. ప్రభు అంటున్నాడు తన శిష్యులతో, మీరు శోధన గురి కాకుండా మేలుకొని ఉండి ప్రార్థన చేయమని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే ప్రార్థనలో విశ్వాసములో ఎదుగుతూ ఉంటామో ఇంకా ఎక్కువగా మన సైతానుడు శోధిస్తూ ఉంటాడు. ఆ శోధనలో కూడా పట్టు విడవని బలమైనటువంటి ప్రార్థనలో మనం ఉన్నప్పుడు సైతానుడు తోక ముడుచుకుని పారిపోతాడు. విజయం మనదవుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ తపస్సు కాల ఈ మొదటి ఆదివారం రోజు మన ప్రార్థనలతో సైతాను శోధనని జయించాలి. అనుక్షణం ప్రతి క్షణం ప్రార్థన ద్వారా సైతాను రాజ్యాన్ని కూల్చేవారుగా మనం ఉండాలి. ఈనాడు నీవు నేను కూడా నిరంతరము కోటాను కోట దుదలతో కొనియాడబడే యేసు ప్రభువుకు వచ్చిన శోధనలని యేసయ్య తన వాక్యాన్ని బట్టి ఆయన గురి కాకుండా సైతాన్ని ఎదిరించాడు. ఈరోజు మనకి కూడా వాక్యం పట్ల శ్రద్ధ, అవగాహన కలిగి ఉండాలి. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ తపస్సు కాలములో మనందరము కూడా వాక్యాన్ని శ్రద్ధగా చదివి ధ్యానిస్తూ లోతైన అర్థాన్ని గ్రహించి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుని ప్రార్థనలో ఎదుగుతూ సైతానుడు వేసేటువంటి ప్రతి అగ్నిబాణాన్ని ప్రార్థన అనే బలమైనటువంటి ఆయుధంతో ఎదిరించి పోరాడి పరలోక రాజ్య నివాసములో మనందరం కూడా భాగస్థులవుదాం. అలాంటి కృప మనందరికీ ప్రభు ప్రసాదించునుగాక. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.